ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారి స్పీచ్కి ధన్యవాదాలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, గవర్నర్ గారి మాటల్లోనే కాళోజీ గారు అన్నట్టుగా అధికారం ఉన్నదని అద్దుపద్దు లేక అన్యాయ మార్గాలను అర్జింప చూసినా అచ్చి వచ్చే రోజులు అంతమైనాయి, అచ్చి వచ్చే రోజులు అంతమైనాయని చెప్పేసి, మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా, మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా. ఇంటి ఓపుకుందా, ఇనే ఓపుకుందా, ఇనే ఓపుకుందా? మనిషిగా చూడలేనటువంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఆదరించే కాంగ్రెస్కి వచ్చినాను. ఇనే ఓపుకుందా? మనిషిగా చూడలేనటువంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఆదరించే కాంగ్రెస్కి వచ్చినాను. అవమానించబడ్డ మీ కానించి ఆదరించే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధ్యక్ష, నన్ను గెలకొద్దు, మిమ్మల్ని గెలికించుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష, ఈరోజు కాళోజీ గారు మాటల్ని ఒకసారి గుర్తు చేస్తూ, తెలంగాణలో ప్రజాపాలన, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు బద్దలై తెలంగాణ వచ్చినాడు ప్రజలు ఎలాంటి స్వేచ్ఛతో ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తెలంగాణ సమాజం అంతా స్వేచ్ఛా వాయుల్ని పీల్చుకుందని సగర్వంగా నేను తెలియజేస్తున్న అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటూ ప్రగతి భవన్